పూల ఆర్డర్ని మీనాకి ఇవ్వడంతో కుళ్ళు పెట్టుకుని రోహిణితో చేతులు కలిపి రోహిణికి డబ్బులిచ్చి మీనాకి యాక్సిడెంట్ అయ్యేలా చేసిన చింతామణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని షేర్ చేయండి, మా వీడియోని ఒక లైక్ చేయండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక చింతామణి అయితే నేను మీకు ఒక రాసి ఇచ్చాను కదా, అమౌంట్ ఎంత అవుతుందో దాన్ని బట్టి తనకన్నా తక్కువగా నేను చేస్తాను అని చింతామణి అంటుంటే, ఏమండి మీరు బాగా ఆలోచించుకోండి, నేను చేసిన ఐటమ్స్ కానీ నేను యూస్ చేసే ఐటమ్స్ కానీ ఏదైనా మంచి హై క్వాలిటీలో తీసుకుంటాను. ఇంకోటి కావాలంటే నేను ప్రీవియస్గా చేసిన డెకరేషన్ ఉంటుంది, అది కావాలంటే చూసి దాన్ని బట్టి నేను ఎంత బాగా చేశానో, ఆవిడ గారు ఎంత బాగా చేశారో, ఎంత తక్కువ రేటు చేస్తున్నారో, ఆ తక్కువ రేటు పూలు ఎలా ఉంటాయో మీరే ఆలోచించుకొని చెప్పండి అని చెప్పేసి ఇక మీనే అంటే, సరే అండి ఒక 5 minutes నేను మా వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను అని చెప్పేసి ఇక కస్టమర్ అయితే పక్కకి వెళ్తారు. ఏంటి మీనా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావా, తక్కువ రేటు పూలు నేను వాడతానని చెప్తున్నావా, నా డెకరేషన్ నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే, అబ్బో చాలా చూసాము, ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏమేమి చేస్తారో అన్నీ తెలుసుకోవాలి కదా మేడం, మీకులాగే నేను కూడా అన్నీ తెలుసుకునే వచ్చాను, అందుకని ఇలా మాట్లాడుతున్నాను అని ఇక మీనా అంటుంటే, అవునా ఎంత తెలుసుకున్నావో ఇప్పుడు తెలిసిపోతుందిలే, వాళ్ళు ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసుకుంటారు, ఏ కస్టమర్కైనా సరే డబ్బులు తగ్గడమే కావాలి కానీ డబ్బులు ఎక్కువయ్యే కస్టమర్స్ దగ్గర అయ్యే దగ్గర ఎందుకు చేయించుకుంటారు అనుకుంటున్నావు, కస్టమర్స్ ఖచ్చితంగా వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చింతామణి అంటుంటే, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదులేండి, కంగారు పడకండి, ఆ నమ్మకాన్ని బొమ్మ చేస్తాను కదా, వాళ్ళు నా డెకరేషన్ చూసాక వాళ్ళే మాట్లాడతారులే అనిక మీనా అంటుంటే, అది చూద్దాము, నేను తక్కువ రేట్ రాసిచ్చాను, వాళ్ళు చెప్పిన ఎస్టిమేషన్కే, వాళ్ళు చెప్పిన డెకరేషన్కే నేను తక్కువ రేట్స్ ఇచ్చాను, ఇక నువ్వైతే నా మీద ఎక్కువ వేసావు, మరి వాళ్ళు ఎవరికి ఇస్తారో ఇప్పుడే చూద్దాంలే అనిక చింతామణి మరియు మీనా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక క్లయింట్స్ వచ్చి, మేము ఇది ఎవరికి ఇద్దాం అనుకుంటున్నామంటే మీనా గారికే ఇద్దాం అనుకుంటున్నామా అని ఇక క్లయింట్స్ అంటుంటే, అదేంటి మీకు తక్కువ కొటేషన్ రాసిచ్చినా సరే నాకెందుకు ఇవ్వట్లేదు అని చింతామణి అడుగుతుంటే, తక్కువ కొటేషన్ గురించి ముఖ్యం కాదండి, ఇవి నిజంగానే మంచి మాటలు చెప్పారు, నిజంగా ఒక మంచి డెకరేషన్ ఒక మంచి లుక్ ఇస్తుందంటారు, నిజంగా ఇవిడు చేసిన లాస్ట్ టైం ఫంక్షన్కి చాలా బాగా లుక్ వచ్చింది, ఆ స్టేజ్ అసలు ఎలా ఉంటుందో తెలుసా, ఎంతమంది చేసినా ఆ స్టేజ్ మీద చేయలేకపోయారు, కానీ మీరు మాత్రం చాలా అద్భుతంగా చేశారు, ఇప్పుడే మా ఫ్రెండ్ కూడా చెప్పాడు మీరు చాలా బాగా చేస్తారని మా వాళ్ళందరూ చెప్తున్నారు, అందుకని మేము మీకే ఇద్దాం అనుకుంటున్నామండి అని ఇక క్లయింట్స్ చెప్పేసంతో అక్కడే ఉన్న చింతామణి అయితే ముఖం మడుచుకొని, ఎంత తక్కువ కొటేషన్ రాసిచ్చినా నాకు ఇవ్వకుండా దానికి ఇచ్చారు, చిచ్చి అని చెప్పేసి ఇక చింతామణి అయితే వెళ్ళిపోతుంది. మీనా అయితే ఇక వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని మనీ అడ్వాన్స్ తీసుకుని వచ్చేస్తుంది. హలో చింతామణి గారు, ఏదో అన్నారు, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాలి, అన్ని అనుభవం ఉండాలి, అది ఇది అని చాలా మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు చెప్పండి ఏ మాటలు మాట్లాడతారో చెప్పండి అని చెప్పేసి ఇక మీనా అంటుంటే, ఇప్పుడు నీ టైం బాగుంది కాబట్టి అలా అయింది, ప్రతిసారి నీ టైమే బాగుంటుందని అనుకోకు మీనా, కంగారు పడకు, నేను మళ్ళీ వస్తాను, అంత సాధారణంగా వెళ్ళిపోను అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే, ఇప్పుడు సాధారణంగానే కదా వెళ్ళిపోతున్నారు, కాంట్రాక్ట్ మీకు దక్కలేదని కుళ్ళు మీరు పెట్టుకున్నారు, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఖచ్చితంగా నాకు దక్కకుండా మీకే దక్కాలని చెప్పేసి ఏదో ఒక పిచ్చి పని చేస్తారు, ఆ టైంలో ఆ పిచ్చి పని చేసే టైంలోనే మీరు దొరికిపోయి ఏదో ఒకటి అవుతుంది, అది చూసుకోండి సరేనా చింతామణి గారు అని చెప్పేసి ఇక మీనా అనేసి ఇంకా బండి వేసుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. దీనికి ఇలా కాదు, దీనికి శత్రువులు ఎవరున్నారో తెలుసుకోవాలి, శత్రువులు ఎవరున్నారో తెలుసుకుని దాన్ని బట్టి తనకి ఒక మంచి సెటప్ ఇవ్వాలి, యాక్సిడెంట్ చేయించాలి అని ఇక చింతామణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మీనా గురించి అయితే ఎంక్వైరీ చేయమని వాళ్ళ పక్కనున్న అబ్బాయికి చెప్పడంతో ఇక అబ్బాయి అయితే మీనా గురించి ఎంక్వైరీ చేసుకుని వస్తాడు. ఏంట్రా ఏం తెలిసింది నీకు అని ఇక చింతామణి అడుగుతుంటే, తనకి మొదటి తోటి కొడలతో పడదు, లాస్ట్ తోటి కొడలు చాలా మంచిది, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మీనా తన ఫ్రెండ్స్, ఫస్ట్ తోటి కొడలకి తినకి పడదు కాబట్టి తన ద్వారా మనం లాక్కుని తెక్కుని వస్తే ఒక పని అయిపోతుంది, వాళ్ళ అమ్మగారికి కూడా ఎలాగో పడదు కాబట్టి అని చెప్పేసి ఇక అందరి లిస్టులు చెప్తూ ఉంటాడు వాళ్ళ బ్రోకర్ అయితే. రే అవంతా అవసరం లేదురా, తినన్నా ఒక తోటి కూడలని, ఆ రోహిణి చాలే నాకు, ఆ రోహిణిని తీసుకువెళ్ళి చెప్తాను దాని సంగతి, మీనా సంగతి చెప్తాను, మనకేమవ్వకుండా రోహిణినే మొదలు ఇరికించేయచ్చు అని ఇక మనసులో అనుకుంటుంది చింతామణి అయితే. ఇక మీనా అయితే డ్రైవ్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకో పక్క చింతామణి అయితే ఇక రోహిణి నెంబర్ తెలుసుకుని రోహిణికి కాల్ చేసి, హలో రోహిణి, నాకు పని చేసి పెట్టాలి చేస్తావా అని ఇక చింతామణి అడిగేసరికి, మీరెవరు, నేను ఎవరో నీకు అనవసరం, కానీ నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేయాలి, నేను డబ్బులు పంపిస్తాను 1 లక్ష 2 లక్షలు, ఒకరికి యాక్సిడెంట్ చేయించాలి అని చెప్పేసి చింతామణి ఫోన్ చేసి ఇక రోహిణికి చెప్పడంతో, ఏంటి ఇప్పుడు ఇలా కూడా ఒక డీలింగ్ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది.
ఏంటి ఏం డీలింగ్ మాట్లాడుతున్నావు? నేను నీతోనే మాట్లాడుతున్నాను. మీనా అంటే నాకు పడదు. నా పూల డెకరేషన్ వ్యాపారంలో తను నాకు అడ్డుగా ఉంది. అందుకని తను నా వ్యాపారంలో ఉండకూడదు. అందుకే నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీకు తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అన్నీ తెలుసు. అందుకని నేను నీతో చేతులు కలిపాను. కావాలంటే చూడు, ఇప్పుడు నీకు 5,000 వస్తాయి అని చెప్పేసి ఇక చింతామణి అనడంతో ఇక అప్పటి రోహిణి ఫోన్కి అయితే 5,000 వచ్చేస్తాయి. ఏమండి వచ్చాయండి చూసారా బాబోయ్ ఎంత వచ్చినాయో. జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్కి 1,00,000-2,00,000 కూడా వేసేస్తారా వీళ్ళు? అమ్మో అడ్వాన్స్గా బాగానే వేశారు 5,000 అని చెప్పేసి ఇక రోహిణి మరియు మనోజ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు మాట్లాడుకోవడం కాదు, పని సక్రమంగా పూర్తి చేయాలి. తన దగ్గర నుంచి ఎలా అయినా సరే ఆ రింగ్ కొట్టేసి తీసుకురావాలి అని చెప్పేసి ఇక బాబాయ్ వచ్చాయి 5,000 అంటే నిజంగానే మీరు విలనా? సరే ఏం చేయాలో చెప్పండి అని రోహిణి అడిగేసరికి ఏం లేదు, మీనా ఈ వ్యాపారం ఈ డెకరేషన్ ఒకటి ఒప్పుకుంది. ఆ డెకరేషన్ మీనా పూర్తి చేయకుండా ఉండాలంటే తను బెడ్ మీద ఉండాలి కాబట్టి యాక్సిడెంట్ చేయించాలి అని చింతమని చెప్పడంతో ఏంటి యాక్సిడెంటా? అమ్మో నా వల్ల కాదండి అని రోహిణి అంటుంటే సరే అయితే 2,00,000 వద్దా అని ఇంకా చింతమని అంటుంది. సర్లేండి చేస్తాను, కానీ అంత పెద్ద ఎక్కువ దెబ్బలు తగిలేలా చేయను మరి అని చింతమనికి చెప్తుంది రోహిణి. అంత సీన్ ఏం లేదు, నీకు 2,00,000 ఇచ్చేది జస్ట్ బండితో ఇలా గుద్ది కింద పడిపో అని చెప్పడానికా? కాదు, తన బ్రెయిన్కి దెబ్బ తగలాలి, చేతులు దెబ్బ తగలాలి, లేచి నడాలి అంటే వారం పట్టాలి, అలా తగలాలి దెబ్బలు, అర్థమైందా అని ఇక చింతమని చెప్పడంతో సరేనండి అలాగే చేస్తాను అని ఇక రోహిణి అంటుంది. సరే తను బయటకు వచ్చేసింది, ఆల్రెడీ మీ ఇంటికి వచ్చేసి ఉంటుంది, మళ్ళీ ఎలాగో బయటికి వెళ్తుంది కాబట్టి ఈ బయటికి వెళ్ళే దారిలో ఎలాగైనా సరే యాక్సిడెంట్ చేసేలా కుదుర్చుకో, అర్థమైందా అని చెప్పేసి చింతమని చెప్పడంతో సరే మేడం అని చెప్పేసి ఇక రోహిణి అయితే ఫోన్ కాల్ కట్ చేస్తుంది. అందరూ నానే తగులుకున్నారేంటి? ఏదన్నా రిస్క్ అయితే నా మీద గెంటేద్దామనా? ఫోన్ కాల్ మాట్లాడింది, అమౌంట్ 5,000 మాత్రమే వేసింది, మిగతావి క్యాష్ రూపంలో తర్వాత ఇస్తానంది. అంటే ఖచ్చితంగా ఇది చేసింది ఎవరో బయటకి ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. ఇక రోహిణి అయితే మనసులో అనుకుంటుంది. ఇక మీనా అయితే పూలు ఆర్డర్ ఉందండి, పూలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని ఇంకా ఇంట్లో చెప్పేసి బాలుకి చెప్పేసి మీనా అయితే బయలుదేరుతుంది. ఇక రోహిణి అయితే ఇక ఒక అబ్బాయిని పురమాయించి ఎలాగైనా సరే మీనాకి యాక్సిడెంట్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది. ఇక రోహిణి పురమాయించిన అబ్బాయి అయితే మీనాని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక మీనా అయితే పూలు కొనడానికి వెళ్తుంటే దారిలో కావాలని గట్టిగా డాష్ ఇట్ చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అబ్బాయి అయితే అబ్బా అబ్బా అని చెప్పేసి ఇక నొప్పితో అరుస్తూ ఉంటుంది మీనా. అయ్యయ్యో యాక్సిడెంట్ అయిపోయింది, ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చుట్టుపక్కల వాళ్ళందరూ అనంతో ఇక అంబులెన్స్కి అయితే ఫోన్ చేస్తారు. అంబులెన్స్లో ఎక్కించుకుని ఇక మీనాని అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అయ్యో మీనా ఏమైంది అని చెప్పేసి ఇక ఫోన్ కాల్లో ఎవరో చెప్పడంతో భయపడిపోయి కంగారు పడిపోయి ఇక హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు బాలు వాళ్ళు. ఇదంతా ఇలా జరిగింది, అసలు మీనాకి యాక్సిడెంట్ ఏంటి అని వచ్చే దారిలో అయితే ఇక బాధపడుతూ ఉంటాడు బాలు. అసలు ఇదంతా ఎవరు చేశారు ఏంటి తెలుసుకుంటాను అని ఇక బాలు అయితే రగిలిపోతూ ఉంటాడు. ఇంకో పక్క అమ్మో బాలు కానీ ఇలా కోపం వచ్చినంటే ఎలాగైనా సరే అది ఎవరు చేశారో బాగా కనుక్కుంటాడు, జాగ్రత్తగా ఉండాలి నేనే అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుని ఇక చింతమణికి అయితే ఫోన్ చేస్తుంది రోహిణి. హలో చింతమణి గారు, యాక్సిడెంట్ అయిపోయిందండి, మీనా హాస్పిటల్లో ఉంది, మిగతా అమౌంట్ కూడా పంపిస్తారా అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి సరే సరే పంపిస్తాను, నేను ఒక దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాను తీసుకోవచ్చి అని చెప్పేసి ఇక చింతమని అనడంతో సరే చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. ఇక ఎలాగైతే ఏముంది, ఇక చింతమని అయితే చెప్పిన ప్లాన్ వల్ల రోహిణి ఖచ్చితంగా మీనాకి యాక్సిడెంట్ చేయించేసింది. తర్వాత ఆ డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంది రోహిణి వెనకాతలే ఇక శృతి కూడా ఫాలో అవుతూ వెళ్తుంది. అసలు ఎక్కడికి వెళ్తుంది? అందరికీ ఏమో క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను డబ్బులు తెచ్చుకోవడానికి అది ఇది అని చెప్పేసి అంది. ఇప్పుడేంటి వచ్చి ఎవరితో బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది, ఏంటిది రోహిణి ఏం చేస్తుంది అని ఇంకా రోహిణి వెనకాతలే ఫాలో అవుతూ ఇక శృతి కూడా వెళ్తుంది. ఇక వెళ్ళి అక్కడ ఉన్న డబ్బులు తీసుకుని ఓపెన్ చేసి చూసాడు, కానీ డబ్బులు ఉండడంతో అది చూసిన శృతి అయితే దూరం నుంచి అమ్మో డబ్బులు ఉన్నాయేంటి అంటే ఇవాళ మీనాకి యాక్సిడెంట్ జరగడం, ఇవాళ తనకి డబ్బులు రావడం, ఇదంతా ఏదో వింతగా ఉంది, అంటే తిన్న చేసిందా మొత్తం వీడియో తీయాలి అని ఇక ఫోన్ తీసుకుని మొత్తం వీడియో తీస్తుంది. రోహిణి చేసిన పనులన్నీ, తను డబ్బులు తీసుకోవడం, అక్కడికి రావడం, మళ్ళీ డబ్బులు ఎక్కడ దాయడం, అవన్నీ వీడియో తీసి పక్కన పెట్టుకుంటుంది శృతి. అయితే ఇదేదో జరుగుతుంది, ఇక్కడ పెద్ద స్కామే జరుగుతుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇక శృతి అయితే అనుకుని ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతుంది. హలో బాలు ఇక్కడ ఇదిగో చూడు ఒకసారి అని చెప్పేసి ఇక బాలుకి అయితే చూపిస్తుంది శృతి ఫోన్. తన ఫోన్లో వీడియో చూపించడంతో ఇంకా వీడియో చూసి ఒకసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏంటి ఇదంతా చేసింది రోహిణియా? అవును బాలు, నాకు చాలా కోపం వచ్చింది, కొట్టేద్దాం అనుకున్నాను కానీ ఫోన్లో ఊరుకున్నాను, ఇంకా ఫాలో అయితే తను ఎక్కడికి వెళ్తుందో అని తెలుస్తాయి, ఎవరో ఎక్కడో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతే డబ్బులు బ్యాగ్ తెచ్చుకుని డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇక రోహిణి తీసుకుని దాచేసింది ఎక్కడో దారిలో అని చెప్పేసి ఇక శృతి చెప్పడంతో అవునా సరే అయితే నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇక బాలు అంటాడు. లేదు బాలు, నువ్వు అమ్మాయి మీద చేయి చేసుకుంటే బాగోదు, రోహిణిని కొట్టి నిజం నేను తెలుసుకుంటాను కదా అని ఇక శృతి అనడంతో
సరే అని బాలు అంటాడు. ఇక రోహిణిని పక్కకు పిలిచి రోహిణి చెంప పగలగొట్టి, ఏంటి డబ్బులు ఎంత తీసుకున్నావు, డబ్బులు ఎక్కడికి పట్టుకెళ్ళా చెప్పు, మీనాకి యాక్సిడెంట్ చేయించింది నువ్వే కదా అని చెప్పేసి ఇంకా శృతి అడుగుతుంటే, అయ్యో శృతి తప్పు కాదని చేసుకోకు, నేను కాదు, నేను మొత్తం చూశాను, కావాలంటే వీడియో చూడు అని ఇక వీడియో చూపిస్తుంది. డబ్బులు తీసుకోవడం, డబ్బులు అక్కడ పెట్టడం, అవన్నీ వీడియోస్ చూస్తుంది ఇక రోహిణి. అయితే అవి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి, శృతి సారీ శృతి, నేను కావాలని చేయలేదు శృతి, అని క్షమించు శృతి అని ఇక రోహిణి అంటుంటే, సిగ్గులేందానా, ఇంట్లో ఉన్న మనుషుల్ని చంపాలని చూస్తావా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు బుద్ధి అని చెప్పేసి ఇక శృతి అయితే తిడుతుంది రోహిణిని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.